ఆత్మకు జీవమునిచ్చు వాక్యం, ఆత్మను వెలిగించు వాక్యం, ఆత్మను దేవునికి దగ్గరకు చేర్చే వాక్యం. ఈ వాక్యమును మీకు అందించుచున్న వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆయన సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించాడు. ఎన్నికలేని నన్ను ఎన్నుకొని తన పనికి వాడుకుంటున్నాడు. అందును బట్టి ఆయనను స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులరా, యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ వీడియో సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయి అని భావిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం మర్చిపోవద్దు. ఈ వీడియో సందేశాలు మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు షేర్ చేయండి. దేవుని పనిలో నాతో జత పనివారుగా కొనసాగాలని మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ప్రియులరా, మత్తయి సువార్త గ్రంథ ధ్యానాలలో ఇంతవరకు 5 అధ్యాయాలు పూర్తిగా ధ్యానం చేసుకోగలిగాము. ఈ వీడియోలో 6వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనము. మనుషులకు కనబడవలేనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలేనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోనూ చేయులాగున మీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలేను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలేనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. 10వ వచనం. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. 15వ వచనం. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలేనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలేనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలేనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుకొనుము.
అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. 20వ వచనం. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా నుండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడునూ 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. 30. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. దేవునికి స్తోత్రాలు. ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను కూడా చూద్దాం. మొదటి ప్రశ్న, యేసుక్రీస్తు బోధలో ఎవరి ఎదుట నీతి కార్యము చేయవద్దని చెప్పాడు? యేసుక్రీస్తు బోధలో ఎవరి ఎదుట నీతి కార్యము చేయవద్దు అన్నాడు? 2, ధర్మము చేయనప్పుడు పాటించవలసినది ఏమిటి? ధర్మము చేయనప్పుడు పాటించవలసినది ఏమిటి? 3, ప్రార్థన చేయనప్పుడు ఎవరికి కనబడవలెనని చేయాలి? ప్రార్థన చేయనప్పుడు ఎవరికి కనబడవలెనని చేయాలి? 4, వేషధారులు ఏ విధంగా ప్రార్థన చేస్తారు? వేషధారులు ఏ విధంగా ప్రార్థన చేస్తారు? 5, మన అపరాధములు ఎలా క్షమించబడతాయి? మన అపరాధములు ఎలా క్షమించబడతాయి? 6, ఉపవాస ప్రార్థనను వేషధారులు ఎలా చేస్తారని యేసు చెప్పాడు? ఉపవాస ప్రార్థనను వేషధారులు ఎలా చేస్తారని చెప్పాడు? 7, పరలోక తండ్రికి చేసే ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి? పరలోక తండ్రికి చేసే ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి? 8, ధనమును గూర్చి మనకు చెప్పిన బోధ ఏమిటి? ధనమును గూర్చి మనకు చెప్పిన బోధ ఏమిటి? 9, దేహము విషయంలో మనము తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? దేహము విషయంలో మనము తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? 10,
ఆహారము వస్త్రములను గూర్చి యేసు చేసిన బోధ ఏమిటి? ఆహారమును వస్త్రములను గూర్చి యేసు చేసిన బోధ ఏమిటి? 11. మన విషయములో కావలసినవి ఎవరికి తెలుసని యేసు చెప్పాడు? మన విషయములో మనకు కావలసినవి ఎవరికి తెలుసని యేసు చెప్పాడు? 12. దినమును గూర్చి చెప్పిన బోధ ఏమిటి? దినమును గూర్చి చెప్పిన బోధ ఏమిటి? 13. ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి? ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి? దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఈ 6వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు మరొక వీడియోలో చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.